మోసపోవద్దు. నీతిగల్లోడు ఎవరు, ధర్మంగల్లోడు ఎవరు? ఇప్పటికీ ఈ కంది శ్రీనివాసరెడ్డి దాదాపు రోజుకు కొంత వందల వేల మందికి భోజనాలు పెట్టిస్తుండు. ఎందుకు? ఆయనకి ఏం అవసరం? అంటే ఈ సమాజానికి కంది శ్రీనివాసరెడ్డి ఏదో ఓడి చేసి చరిత్రలో మిగిలిపోవాలి అనేది కంది శ్రీనివాసరెడ్డి జీవిత లక్ష్యం, ఆయన జీవిత గమ్యం. కాబట్టి గా రకంగా నేను ఈ ఆదిలాబాద్ గడ్డ మీద పుట్టినందుకు, ఈ తెలంగాణ సమాజంలో పెరిగినందుకు నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నేను ఈ సమాజానికి ఎంతో కొంత చేసిపోవాలి. ఎల్లకాలం ఈ భూమి మీదకి బతకరాలేదు కాబట్టి అనేది ఇవాళ ఆయన మానవత్వంతో గుండె నిండా మానవత్వాన్ని నింపుకొని ఇవాళ వందల వేల మందికి నిత్య అన్నదాతగా మారి ఇలా ఆదిలాబాదు అభివృద్ధిని కోరుకుంటుండు. ఇలా ఆదిలాబాదు జనాలు మోసపోయి పాయల్ శంకర్ ముసుగులో పడినా కంది శ్రీనివాసరెడ్డి నేను ఓడిపోయిన కదా, ఈ జనాలతోటి నాకు లెక్కేంది అన్నట్టు మాత్రము కంది శ్రీనివాసరెడ్డి వెనకడుగు వేయలే. అయినా జనాలు ఏదో ఒక రోజు నిజాలు తెలుసుకుంటారు అనేది కంది శ్రీనివాసరెడ్డికి ఈ రకంగా ఇక మరి ముఖ్యమంత్రికి ఏదో ఈ పాయల్ శంకర్ భూభాగవతం అంతా బయట పెట్టినట్టుగా ఏదో చూపించినట్టుగా మనకు అనిపిస్తుంది.